నవంబర్ నుండి కొత్త నిబంధనలు నియమాలైతే రావడం జరుగుతుంది. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 1 నుండి మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక కొత్త నియమాలైతే అమల్లోకి రానున్నాయి. లైక్ బ్యాంకింగ్ కావచ్చు, గ్యాస్ బిల్లులు కావచ్చు, ఆధార్ అప్డేట్లు కావచ్చు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు కావచ్చు, ఇటువంటి వాటి అన్నింటిలో కూడా మార్పులు అయితే రానున్నాయి. ఈ నియమాలను మీరు ముందుగానే తెలుసుకుంటే వాటిని జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని క్లియర్గా చూడండి. ముందుగా ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి గ్యాస్ ధరల్లో అయితే మార్పులు రానున్నాయి. ప్రతి నెల లాగానే నవంబర్ 1 నుంచి కూడా గ్యాస్ ధరలను మార్చే అవకాశం ఉంది. గత కొద్ది నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం అలాగే తగ్గడం జరుగుతూ వస్తుంది. అయితే ఈ నవంబర్ నెలలో కూడా గ్యాస్ ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇక ఆధార్ అప్డేట్ విషయానికి వస్తే మనం ఆధార్ అప్డేట్ గురించి యుఐడిఏలో మరింత సులభంగా చేసుకోవడానికి మనకు యుఐడిఏ అయితే అవకాశం ఇస్తుంది. ఇకపై మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ పేరును అలాగే మీ అడ్రస్ను అలాగే మీ పుట్టిన తేదీని మొబైల్ నంబర్ను కూడా ఆన్లైన్లోనే చేంజ్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాల కోసం మాత్రమే మనం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్స్పై ఛార్జీలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ కార్డులు, డిజిటల్ చెల్లింపులపై కొత్త ఛార్జీలు కూడా వర్తిస్తున్నాయి. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా క్రెడిట్ వంటి యాప్ల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తే 3.75% వరకు ఛార్జీలు అయితే ఉండవచ్చు. అంటే 3.75% వరకు ఛార్జీలు వర్తిస్తాయని చెప్పడం జరిగింది. థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించి స్కూల్ లేదా కాలేజ్ ఫీజులను చెల్లించడం వల్ల అదనంగా 1% ఛార్జ్ విధించబడుతుంది అని చెప్తున్నారు. 1000 రూపాయల కంటే ఎక్కువ వ్యాలెట్ లోడ్లకు 1% ఛార్జ్ విధిస్తారు అని చెప్తున్నారు. కార్డు టు చెక్ ట్రాన్సాక్షన్లకైతే 200 రూపాయల వరకు ఛార్జ్ విధిస్తారు అని చెప్తున్నారు. అంటే కార్డు నుంచి మనం చెక్కుకు చెల్లింపు చేయాల్సి వస్తే 200 రూపాయల వరకు అయితే ఛార్జ్ వర్తిస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్లో పారదర్శకత పెంచేందుకు ఎస్ఈబిఐ కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. ఏఎంసీ ఉద్యోగులు లేదా వాళ్ళ బంధువులు 15 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టినప్పుడు కంపెనీలకు నివేదించడం తప్పనిసరి అని చెప్తున్నారు. ఇది ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళ రక్షణకు దోహదం చేస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇక నామినీల సౌకర్యం గురించి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ చట్టాల్లో మార్పుల వల్ల ఖాతాదారులు ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉంటారో ఇప్పుడు 4 నామినీలను నిర్ణయించుకోవచ్చు. ప్రతి నామినీకి వాటా శాతం కేటాయించవచ్చు. ఒకరు మరణించిన తర్వాత ఆ వాటా తదుపరి వ్యక్తికి బదిలీ చేయబడుతుంది. ఈ మార్పు ఖాతాదారుల భద్రతను మరింత పెంచుతుంది. అంటే ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళు ఇంతవరకు అయితే ఒక నామినీని పెట్టుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు దాదాపుగా 4 నామినీలను అయితే ఎంచుకోవచ్చు. అంటే ఒకరి తర్వాత ఒకరికి లేదా 4 నామినీలకి ఒకేసారి ఎంతెంత వరకు వర్తిస్తుంది అంటే మీరు పెట్టుకున్న అమౌంట్లో ఎంత పర్సెంట్ ఒక్కొక్క వ్యక్తికి, అంటే 4 నామినీలలో ఒక్కొక్కరికి ఎంత పర్సంటేజ్ అమౌంట్ అయితే ఇవ్వాలి అని మీరు నిర్ణయించుకుంటారో దాన్ని అక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకు ఇప్పుడైతే అవైలబుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.